రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇటీవల దిల్ రాజు ఓ ఈవెంట్లో చెప్పారు. ఇక సినిమా మొదలై 3 ఏళ్లు దాటిన ఇప్పటి వరకు ఒక పోస్టర్, ఒక సాంగ్ తప్ప గేమ్ చేంజర్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక త్వరలోనే గేమ్ చేంజర్ నుంచి 2వ పాట విడుదలవుతుందని సమాచారం. ఈ పాట అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 15న ఈ పాట విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి 2వ పాటతో గేమ్ చేంజర్ ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి. అప్డేట్స్ లేట్ అవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా గేమ్ చేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు కావడంతో కియారాకు స్పెషల్ బర్త్డే విషెస్ చెప్తూ ఒక కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో ఉన్న ఫోటో ఆల్రెడీ రిలీజ్ అయిన జరగండి సాంగ్ నుంచి తీసుకున్నదే. దీంతో మళ్ళీ ఫ్యాన్స్ మూవీ యూనిట్పై విమర్శలు చేస్తున్నారు. పుట్టినరోజుకు హీరోయిన్కు ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేయలేరా, ఆల్రెడీ సాంగ్లో చూసిన విజువల్స్ నుంచే ఇవ్వాలా అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. కియారా ఫ్యాన్స్ మాత్రం పోస్టర్ ఆదిరిందని ఈ కొత్త పోస్టర్ని వైరల్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే గేమ్ చేంజర్తో ఈ పాటికే చరణ్ థియేటర్స్లో సందడి చేసేవారు. కానీ డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2తో పాటు ఏకకాలంలో గేమ్ చేంజర్ సినిమాను తీయటంతో ఆలస్యమైపోయింది. భారతీయుడు సీక్వెల్ విడుదలవడంతో చరణ్ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు శంకర్. నిర్మాత దిల్ రాజు క్రిస్మస్కి వస్తున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ను భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలుస్తుంది. ఈ తరుణంలో గేమ్ చేంజర్ పోస్ట్ పోన్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండటం అభిమానులను టెన్షన్ పెడుతుంది. గేమ్ చేంజర్ వస్తున్న క్రిస్మస్ వీకే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సితారు జమీన్ పర్ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతుంది. చరణ్ మూవీ వల్ల నార్త్లో తమకు థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో గేమ్ చేంజర్ను పోస్ట్పోన్ చేయమంటూ మెగాస్టార్ చిరంజీవిని ఆమిర్ కోరారని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఇటు టాలీవుడ్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండ్రిల్ కూడా క్రిస్మస్ ఫెస్టివల్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. క్రిస్మస్ దాటితే సంక్రాంతి ఉంటుంది. ఆ పండగకి అన్ని స్లాట్లు బుక్ అయిపోయి కాబట్టి తమ కోసం వెనక్కి తగ్గమని చరణ్ అరవింద్ కోరుతున్నారని ఫిలిం నగర్ సమాచారం. ఒకవేళ కాదని అదే తేదీకి విడుదల చేస్తే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లాభాల్లోకి వెళ్లాలంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాలి. అది జరగాలంటే సోలో రిలీజ్ బెటర్ ఆప్షన్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.